అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను స్పైనోబైపిడా అనేటువంటి బేబీ గురించి చెప్తున్నాను. స్పైనోబైపిడా అంటే వెన్నెముక అక్కడ ఫామ్ అవ్వదండి, అక్కడ స్కిన్ కూడా ఫామ్ అవ్వదు బేబీకి పుట్టినప్పుడు. అది కారణం ఏంటి దానికంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అండి. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ మన గర్భవతి కావాలనుకున్నప్పుడు 6 నెలల ముందుగానే వాడాలండి. చాలామంది మనం చెప్తామండి, ఎంత చెప్పినా వినరండి. ఆ వాంటింగ్స్ అయితే నేను నాజియా ఉంటుంది, నేను వాడనని అంతవరకు తెచ్చుకుంటారు. అందరికీ కాదు, కొంతమందికి ఏం వాడకున్నా కూడా నార్మల్ బేబీ ఉంటుంది. కానీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. నేను 10 సంవత్సరాల పైగా నేను లేబర్ రూమ్లో వర్క్ చేశాను, కాన్పుల దాంట్లో, కాబట్టి నాకు చాలా అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ స్పైనోబైపిడా అనే బేబీ పుట్టకుండా ఉండాలంటే, అబ్నార్మల్ శిశువు, మీరు 6 నెలల ముందుగానే తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎగ్జాంపుల్ నేను స్పైనోబైపిడా చెప్పాను కండి, స్పైనోబైపిడానే కాదు, ఎన్ఎన్కెఫాలి, హైడ్రోకెఫాలి, మైక్రోకెఫాలి, తర్వాత ఇప్పుడు చెప్పిన స్పైనోబైపిడా, తర్వాత హార్ట్ బీట్ లేకుండా పుడతారు. ఇంకా చాలా రకాల అంగవైకల్యం కలిగినటువంటి శిశువులు పుట్టడానికి మెయిన్ కారణం ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడకపోవటం. మరి మీరు ఈ అబ్నార్మల్ శిశువులను పుట్టకుండా నివారించి ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.